వెల్కమ్ టు హెల్త్ కేర్. గాయాలైనప్పుడు కానీ లేకపోతే స్పోర్ట్స్ ఇంజరీస్ జరిగినప్పుడు లేకపోతే ప్రమాదవశాత్తు చిన్న చిన్న ఫాల్స్ లాంటివి అయినప్పుడు కొన్ని రోజులు కాళ్ళలో నొప్పి లేకపోతే మోకాల్లో నొప్పి, నడవలేకపోవడం లేకపోతే పట్టు జారుతున్నట్టు ఉండడం ఇలాంటి లక్షణాలు గమనిస్తూ ఇవి కామనేలే అని భరిస్తూ ఉంటారు. కానీ ఇలాంటి ఏమైనా లక్షణాలు ఉన్నప్పుడు ఒకసారి డాక్టర్ సలహా మేరకు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఆలోచిస్తే బెటర్ అని. ఒక్కోసారి ఆ ఇంజరీస్ కంటిన్యూ అవ్వడం ఇయర్స్ టుగెదర్ బాదర్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి లిగమెంట్ టేర్స్కి అసలు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎలాంటి వాటిని అసలు నెగ్లెక్ట్ చేయకూడదు, ఎప్పుడు ఆర్థ్రోస్కోపీ ట్రీట్మెంట్ అవసరము, ఎప్పుడు రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ అవసరము, ఇలాంటి వివరాలన్నీ అందించడానికి శ్రీకర హాస్పిటల్స్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ సోమేష్ మంజునాథ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. ఇప్పుడు చాలా మందికి ఏదో సందర్భంలో కాలు జారిందనో లేకపోతే పడడమో ఏదో చిన్న చిన్న ఇంజురీస్ స్ప్రెయిన్ అనుకుంటూ ఉంటారండి. అది అసలు ఎలా వెనకడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? చాలామంది అసలు చిన్న ఇంజురీస్ అయిన వెంటనే ఏమైందిలే, ఒక చిన్న గాయమే కదా, కొన్ని రోజుల తర్వాత చూద్దాంలే, లేకపోతే ఒక వారం 10 రోజుల తర్వాత చూసుకుందాంలే అని చెప్పి చాలా నెగ్లెక్ట్ చేస్తుంటారండి. చిన్న గాయాలే కొన్ని రోజుల తర్వాత పెద్ద అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మెయిన్గా మన ఇండియన్ పాపులేషన్లో ఒకప్పుడు ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ అనేటివి యాక్సిడెంట్స్ వల్ల, లేకపోతే ఆర్టీఎస్ అంటాం, ఆర్టీఎస్ వల్ల కానీ, లేకపోతే 2 వీలర్స్ నుంచి పడడం కానీ, లేకపోతే 4 వీలర్స్లో డాష్ బోర్డ్ ఇంజరీస్ వల్ల కానీ అయ్యేటివి ఒకప్పుడు లిగమెంట్ ఇంజరీస్. బట్ ఈ మధ్యకాలంలో ఈ స్పోర్ట్స్ అవేర్నెస్ ఎక్కువ అవ్వడం, లేకపోతే మన వీకెండ్ గేమింగ్ ఇవన్నీ ఎక్కువ అవ్వడం వల్ల చాలా ఎక్కువ మంది ఈ మధ్య కాలంలో ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా గేమ్ ఆడడం వల్ల రెగ్యులర్గా ఈ లిగమెంట్ ఇంజరీస్తో ఎక్కువ చూపిస్తున్నారండి. అంటే అందరికీ వార్మప్ ఎక్సర్సైజ్, కొంచెం ప్రిపరేషను, ముందు నుంచి కొంచెం స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చాలా అవసరం అంటారా? ఖచ్చితంగా అండి. మన వెస్టర్న్ పాపులేషన్లో అయితే అసలు ఫస్ట్ మనకి ప్రాపర్ ఏ గేమ్కి ఈ పర్సన్ సరిపోతారో అని చెప్పి ముందుగానే ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే ప్రాపర్ వార్మింగ్ కానీ లేకుండా ఎవరు స్పోర్ట్స్కి వెళ్ళరు అనమాట. మన దగ్గర కూడా అవేర్నెస్ అనేది బాగా పెరుగుతుంది. ఇప్పుడు కూడా చాలా కోచింగ్ సెంటర్స్లో ఫస్ట్ ఫిట్నెస్ లేకుండా డెఫినెట్లీ డైరెక్ట్గా గేమ్స్కి అయితే అలౌ చేయట్లేదు. సో ఎవరైనా సరే గేమ్స్కి వెళ్ళాలంటే ఫస్ట్ వార్మప్స్, మజిల్ స్ట్రెచెస్ ఇవన్నీ లేకుండా డైరెక్ట్గా గేమ్స్ ఆడతారో వాళ్ళల్లోనే ఎక్కువగా మనం ఈ లిగమెంట్ ఇంజురీస్ కానీ ఇవన్నీ చూస్తాం. ఓకే. ఇక చాలామంది ఏదైనా స్పోర్ట్స్ షాప్కి వెళ్ళినప్పుడు ఇంకా ఎలాంటి యాక్సెసరీస్ కొనుక్కోవాలి, ఎలాంటి సపోర్టింగ్ ఇవి తీసుకోవాలని ఆలోచిస్తుంటారు. వాటి గురించి మీరేమంటారు? ఎప్పుడైనా సరే డైరెక్ట్గా ఫస్ట్ టైం స్పోర్ట్స్కి వెళ్ళే వాళ్ళు ఎవరు ఈ యాక్సెసరీస్ కానీ ఇవన్నీ ఏం తీసుకోరండి. ఎవరైతే రెగ్యులర్గా చేస్తుంటారో వాళ్ళు కొద్దిగా ఎక్కడన్నా చిన్న మజిల్ కానీ సపోర్ట్ కావాలి అన్నప్పుడే కొన్ని ఈ బ్రేసెస్ కానీ ఇలాంటివి వాళ్ళకి ఏ జాయింట్లో కాస్త అబ్నార్మల్గా కానీ కొద్దిగా కొంతమందిలో ఏంటంటే ఈ లిగమెంట్స్ కానీ చిన్నగా ఇంజురీ అయ్యి మిగతా పార్ట్ ఆఫ్ ది లిగమెంట్ ప్రాపర్గానే ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో ఏంటంటే ఈ బ్రేసెస్ అనేటివి కొద్దిగా సపోర్ట్ ఇస్తాయి అన్నమాట మనకి. సో ఫర్దర్గా మన సర్జరీకి వెళ్ళకుండా ఫర్దర్గా వాళ్ళు మళ్ళీ స్పోర్ట్స్, రిక్రియేషన్స్ ఇవన్నీ కంటిన్యూ చేయడానికి బ్రేసెస్ అనేది కొద్దిగా హెల్ప్ చేస్తాయి. ఈ నీ క్యాప్స్ కానీ ఇలాంటివి వేసుకుంటే నీస్ మజిల్స్ అవి వీక్ అవుతాయి అవి అని కొంతమంది అంటారు, లేదు సపోర్ట్ ఉండాలని కొంతమంది అంటారు. వీటి గురించి ఒకసారి క్లారిటీ. నీ క్యాప్స్ అనేటివి మజిల్కి ఒక చిన్న సపోర్ట్ లాంటిదే అండి. బట్ న్యాచురల్ మజిల్ స్ట్రెంత్ లేనిదే ఈ నీ క్యాప్స్ కూడా ఎంతవరకు ఉపయోగం ఉండదు అనమాట. సో ఖచ్చితంగా న్యాచురల్ మజిల్ స్ట్రెంత్ మనకి ఎక్సర్సైజెస్ అండ్ ఫిజియోథెరపీ వీటితోనే వస్తాయి అన్నమాట. ఏదో జస్ట్ మనం నీ క్యాప్ వేసుకుంటే మజిల్ స్ట్రెంత్ మెయింటైన్ అవుతుంది అన్నట్టయితే కాదండి. చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉండడం, ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం, ఇలా ఒకళ్ళు అయితే అలా సడన్ 35 late 40s ఇలా కూడా అవుట్డోర్ గేమ్స్ ఇంపార్టెంట్ అని మొదలు పెడుతుంటారు. ఎవరిలో ఎక్కువగా ఇంజురీస్ చూస్తుంటారు? యూజువల్లీ ఇంజురీస్ మనం రెగ్యులర్గా చూసేది ఒక 20 to 40 years వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం ఈ లిగమెంట్ ఇంజురీస్. బట్ ఇప్పట్లో ఆల్మోస్ట్ ఒక 13 yearsకే అందరినీ ఈ ఫిట్నెస్కి, లేకపోతే ఈ కోచింగ్ సెంటర్స్, క్రికెట్ అయితే కానీ, ఫుట్బాల్ అయితే కానీ, బాస్కెట్బాల్ అయితే కానీ ఏదైనా కోచింగ్ సెంటర్స్లో జాయిన్ చేయడం, వాళ్ళల్లో ఒక ప్రాపర్ ఫిట్నెస్ ప్రోగ్రామ్ తర్వాత గేమ్స్ ఆడడం వాళ్ళతో అంత ఇంజురీస్ ఏముండవు. కొంతమంది వితౌట్ ప్రాపర్ ఫిట్నెస్ ఎవరైతే స్పోర్ట్స్కి వస్తారో అలాంటి వాళ్ళల్లోనే ఎక్కువగా చూస్తుంటాం అన్నమాట. ఒక్కసారి మోకాల్కి సంబంధించిన ఎలాంటి లిగమెంట్స్ ఉంటాయి, ఏ ఇంజురీస్ ఎక్కువగా చూస్తుంటారు? మనం యూజువల్లీ మోకాల్లో మనకి నార్మల్గా 4 లిగమెంట్స్ ఉంటాయండి. మోకాలు లోపల ఉండే లిగమెంట్స్ని క్రూషియేట్స్ లిగమెంట్స్ అంటాం. మోకాలు బయట ఉండే లిగమెంట్స్ని కొలేటరల్స్ అంటాం. మోకాలు లోపల ఉండే లిగమెంట్స్ని మెయిన్గా మనకి ఏసీఎల్ ముందు భాగంలో ఉంటుంది, మళ్ళీ పీసీఎల్ వెనకల భాగంలో ఉంటుంది, అండ్ సైడ్ ఉండే వాటిని ఎంసీఎల్ అండ్ ఎల్సీఎల్ అంటాం.
మోర్ కామన్గా మనకి ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద పీపుల్లో మనకు ప్రజెంట్ అయ్యే మోకాల్లో రెగ్యులర్గా మోస్ట్ కామన్ లిగమెంట్ ఏంటంటే ఏసీఎల్ ఇంజురీస్ అంట అనమాట. ఎందుకు ఏసీఎల్ ఇంజురీస్ అనేది మోర్ కామన్ అంటే ఎవరైనా సరే గేమ్ ఆడేటప్పుడు ఈ పైవోటింగ్ ప్రాపర్గా ల్యాండ్ అవ్వకపోవడం అండ్ ప్రాపర్గా ఎక్సర్సైజ్ సరౌండింగ్ మజిల్స్ ప్రాపర్గా స్ట్రెంగ్త్ లేక వాళ్ళల్లో డెఫినెట్లీ ఈ పైవోటింగ్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఈ ఏసీఎల్ అనేది ఎక్కువగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, మెనిస్కల్ టేర్స్ అంటారా? మనకి ఈ మధ్యలో ఈ బ్లూ కలర్ వాషర్స్ లా ఉన్నాయండి, వీటిని మెనిస్కస్ అంటాం. ఎప్పుడైనా సరే నీ ఇంజురీ అయిన వాళ్ళల్లో ఎక్కువగా ఏసీఎల్స్ మెనిస్కస్ రెండు ఇంజురీస్ ఉంటాయన్నమాట. చాలామంది పెయిన్ అనే ఒక చిన్న సిమ్టమ్తో వస్తారనమాట. వాళ్ళలో డెఫినెట్లీ మనం క్లినికల్గా ఎగ్జామిన్ చేసి అసలు వీళ్ళకి ఓన్లీ ఏసీఎల్ ఉందా లేకపోతే మెనిస్కస్ ఉందా ఎగ్జామిన్ చేసి అవసరమైతే ఎక్స్రేస్ చేసి, ఒకవేళ ఎక్స్రేస్ బాగుంది అంటే ఒక 1 వీక్ అట్లీస్ట్ టైం ఇచ్చి తర్వాత ఎంఆర్ఐ చేసి అసలు ఏసీఎల్ ఒకటే ఉందా లేకపోతే మెనిస్కస్ ఉందా, ఒకవేళ ఉంటే ఎంతవరకు అవి డ్యామేజ్ అయ్యాయో అంటే మనం నిర్ధారణ చేయొచ్చు అనమాట. ఓకే, ఈ టైర్స్ కానీ ఈ ఇంజురీస్ అయినప్పుడు అంటే జనరల్గా కొంతమందిలో వాపు నొప్పి కామన్, అది ఒక సీరియస్ కండిషన్ అని ఎలా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా ఎవరైనా సరే పెద్ద ఒక చిన్నపాటి ఇంజురీస్లో డెఫినెట్లీ అంత సివియర్ పెయిన్ అయితే ఉండదు. అసలు అంత సివియర్ పెయిన్ ఉంటే ఎవరు డాక్టర్ దగ్గరికి అయితే ప్రెజెంట్ చేయరనమాట. వాళ్ళకి డే టు డే యాక్టివిటీస్లో ఇబ్బంది అవుతుంది, వాళ్ళ రోజువారీ నడకలో కానీ ఏమన్నా కుంటడం కానీ నొప్పి కానీ వాపు కానీ రెడ్నెస్ అంటాం, ఇవి ఏమన్నా ఎక్కువ ఉంటే మాత్రమే యూజువల్గా డాక్టర్ దగ్గర ప్రెజెంట్ చేస్తారనమాట. వాళ్ళలో ఫస్ట్ వచ్చిన వెంటనే ఎగ్జామిన్ చేసి లోపల ఏమన్నా రక్తం గూడులా కట్టుకుందా లేదు అంటే జస్ట్ ఇన్స్టెబిలిటీ వరకే ఉంటుందా, ఇన్స్టెబిలిటీ ఉంటే ఎగ్జామిన్ చేసి మనం అవసరమైతే ఎంఆర్ఐ స్కాన్స్ అట్లాంటివి అడ్వైస్ చేస్తామన్నమాట. చాలా మంది ఇంజురీస్ అవ్వగానే ఎక్స్రే తీయించి ఇంకా ఎక్స్రే నార్మల్గా ఉంది కదా అని ఇంకా నార్మల్ యాక్టివిటీస్ అటెండ్ అవుతుంటారు, ఇక్కడ మిస్టేక్ జరుగుతూ ఉంటుంది కదా, ఏంటంటే? సో ఫస్ట్ ఎక్స్రేస్లో మనకు యూజువల్గా బోన్ వరకే కనిపిస్తుందండి. బోన్ ఫ్రాక్చర్స్ లేనంత మాత్రాన నీ ఇంజురీలో ఏం లేదని కాదు. ఖచ్చితంగా వాళ్ళని క్లినికల్గా ఎగ్జామిన్ చేసి యూజువల్లీ ఫాలోఅప్స్కి రమ్మంటాం. బట్ ఆఫ్టర్ 1 వీక్ కానీ లేకపోతే 5 డేస్ కానీ అలాంటి వాళ్ళు యూజువల్ కొంతమంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. బట్ ఖచ్చితంగా ఫాలోఅప్లో మనం పెయిన్ తగ్గడం వల్ల క్లినికల్గా ప్రాపర్గా అసెస్ చేసి అవసరమైతే ఖచ్చితంగా ఎంఆర్ఐ స్కాన్ చేపిస్తామన్నమాట. మనకి ఎంఆర్ఐ స్కాన్లోనే ఎగ్జాక్ట్ లిగమెంట్ స్టేటస్ ఏంటి, ఒకవేళ పార్షియల్గా టేర్ అయిందా లేకపోతే 50% టేర్ అయిందా లేకపోతే కంప్లీట్ టేర్ అయిందా అని మనం నిర్ధారణ చేయగలుగుతాం. ఈ స్పోర్ట్స్లో కానీ డే టు డే యాక్టివిటీస్లో కానీ ఇలా టైర్స్ అయినప్పుడు లేకపోతే ఏమైనా ఇంజురీస్ అయినప్పుడు మెంటల్ స్ట్రెంత్ తోటి వాటిని ఓవర్కమ్ అయ్యో అలా పనులన్నీ చేసేసాము లేదా ఆ గేమ్ కంటిన్యూ చేసాము అనుకుంటూ ఉంటారు, దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? ఖచ్చితంగా ఎవరికైనా సరే చిన్నపాటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏసీఎల్ అనుకోండి, జస్ట్ ఒక 20-30% టేర్ అయినప్పుడు డాక్టర్ దగ్గరకు అప్పుడే వస్తే ఖచ్చితంగా కొన్ని ఫిజియో రిహాబిలిటేషన్ ఎక్సర్సైజెస్ కొన్ని మెడికేషన్స్తో మ్యాక్సిమం వాళ్ళు సరౌండింగ్ మజిల్స్ కాస్త స్ట్రెంత్ పెట్టుకుంటే మిగతా డే టు డే యాక్టివిటీస్ కానీ మళ్ళీ వాళ్ళు స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. కాకపోతే ఒకవేళ నెగ్లెక్ట్ చేసి మళ్ళీ ఎక్సర్సైజెస్ చేయకుండా వాళ్ళు ఎందుకులే అని చెప్పి అలాగే కానిచ్చేద్దాంలే అని అనుకున్న వాళ్ళల్లో మాత్రం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కంప్లీట్ టేర్స్తో వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ మంది ఉంటారు. ఓకే, ఈ లెగమెంట్ టేర్స్ బోన్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపించడం, వాళ్ళకి త్వరగా ఆర్థరైటిస్ రావడం ఇలాంటివి కూడా జరగచ్చు? ఖచ్చితంగా అండి. ఎవరైతే ఏసీఎల్ డిఫిషియంట్ నీస్ అంటాం, అంటే ఏసీఎల్ సర్జరీ చేయించుకోకుండా ఒకవేళ కంప్లీట్ టేర్స్ అయినప్పుడు అలాగే వదిలేస్తారో అలాంటి వాళ్ళల్లో నార్మల్గా అరుగుదల అయ్యే దానికన్నా డెఫినెట్లీ ఒక 10 years to 15 years ముందుగానే అరుగుదల అనేది చూస్తుంటాం అనమాట. సో ఖచ్చితంగా ఏసీఎల్ డెఫిషియంట్ నీస్లో ఫుల్ ఇన్స్టెబిలిటీ ఉంటుంది, ముందుకి వెనకలికి జరుగుతూ ఉంటుంది నడిచేటప్పుడు. సో అలా జరిగే ప్రతిసారి సరౌండింగ్ కార్టిలేజ్ అంటాం, మనకి మోకాల్లో ఏసీఎల్కి పై భాగాన్ని మొత్తం కార్టిలేజ్ ఉంటుంది. సో డెఫిషియంట్ నీస్లో ముందుకు వెనకలికి జరగడం వల్ల ఖచ్చితంగా కార్టిలేజ్ అంతా ఎరోడ్ అయ్యి ఆర్థరైటిస్ అనేది తొందరగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అసలు ఇనిషియల్గా ఏదైనా ఇంజురీ అవ్వగానే ఫస్ట్ ఎలాంటివి చేయాలి, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి తప్పనిసరిగా వెళ్ళాలి? సో ఎవరికైనా సరే ఒకవేళ ఒక నీ ఇంజురీ అయినా కానీ ఒక స్పోర్ట్స్లో ఒక నీ ట్విస్ట్ అయినా కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే వాపు రాకుండా ఫస్ట్ ఒక ఐస్ ప్యాక్స్ కానీ ఇంట్లో చిన్న చిన్న రెమెడీస్ ఐస్ ప్యాక్స్ పెట్టుకోవడం, కొద్దిగా కంప్రెషన్ బ్యాండేజ్ వేసుకోవడం, కాలు ఎత్తులో పెట్టుకోవడం ఇలాంటివి అడ్వైస్ చేస్తామండి. ఒక 2 రోజుల నుంచి 3 రోజుల వరకు ఒకవేళ వాపు పెరిగినా లేకపోతే నొప్పి పెరిగినా ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి రావాలి. అంతేగాని డెఫినెట్లీ వాళ్ళ ఓన్ మెడికేషన్స్ కానీ ఇలాంటివి అయితే అడ్వైజబుల్ కాదు. చాలామంది అంటే ఐస్ ప్యాక్ అంటే
హీట్ ఫోమెంటేషన్ ఇలాంటి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు కదండి, అది దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? యూజువలీ ఇలాంటి అక్యూట్ ఇంజరీస్ అంటాం, అంటే ఇట్లా పడి 1-2 రోజులు ఇలాంటి వాటిలో డెఫినెట్లీ ఐస్ ప్యాక్స్ అనేటివి యూస్ చేయాలి. మెయిన్గా ఐస్ ప్యాక్స్ యూస్ చేస్తే ఏంటంటే వ్యాసో కన్స్ట్రిక్షన్ అంటాం, అంటే రక్తనాళిని ఏదైతే వాపు డెవలప్ అవ్వడానికి ఆస్కారం ఉంటుందో వాటిని ముందుగానే ఈ ఐస్ ప్యాక్స్ వల్ల కన్స్ట్రిక్ట్ చేసి కాస్త వాపు తగ్గిస్తుంది అనమాట. యూజువలీ ఈ క్రానిక్ పెయిన్స్లో మనం ఈ హాట్ ప్యాక్స్ అనేటివి యూస్ చేస్తుంటాం, అంటే బ్యాక్ పెయిన్స్ కానీ ఇలాంటి వాటిల్లో యూజువలీ యూస్ చేస్తాం అనమాట. ఓకే, ఇలాగ కేర్ తీసుకుంటున్న ఒక 10 days 15 days అయినా వాళ్ళకి రిలీఫ్ లేదు అంటే తప్పనిసరిగా ఎంఆర్ఐ తీయించాల్సి ఉంటుందా? ఖచ్చితంగా ఎంఆర్ఐ తీయించాల్సి ఉంటుందండి. ఎవరికైనా సరే పట్టు తప్పుతుంది, లేకపోతే నడిచే ప్రతి అడుగులో నొప్పి వస్తుంది, లేకపోతే లాకింగ్ సెన్సేషన్ ఉంది, లేకపోతే ఆల్మోస్ట్ 1-2 నెలలు మనం ఎక్సర్సైజెస్ చేసాం అయినా కానీ తగ్గట్లేదు అంటే డెఫినెట్లీ ఎంఆర్ఐ స్కాన్ తీయకుండా మనం నిర్ధారణ చేయడానికి ఉండదన్నమాట. ఓకే, సమస్య ఉంది అని గుర్తిస్తే ఇంకా నెక్స్ట్ ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? తర్వాత సర్జరీ తప్పనిసరా? ఖచ్చితంగా ఎంఆర్ఐలో మనకు కానీ కంప్లీట్ ఏసీఎల్ టేరా, లేకపోతే పార్షియల్ టేరా, లేకపోతే జస్ట్ స్ప్రెయినా అని చూస్తాం. జస్ట్ స్ప్రెయిన్ అంటే మాత్రం జస్ట్ కొద్దిగా ఫిజియో రిహాబ్ ప్రోటోకాల్స్ ఉంటాయి, వాటి వరకు చేపిస్తే మొత్తం సమస్య అనేది తీరిపోతుంది ఒక 1 month లేకపోతే 1.5 month. ఒకవేళ పార్షియల్ టేర్స్ ఉన్న వాళ్ళని అడుగుతామన్నమాట, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ కానీ లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఏంటి. ఒకవేళ అది స్పోర్ట్స్ పర్సన్స్ కానీ లేకపోతే వాళ్ళు హెవీ యాక్టివ్ ఇండివిజువల్స్ అనుకోండి, వాళ్ళల్లో మనం సింగిల్ బండిల్ అంటాం, అంటే ఆల్మోస్ట్ సగం ఏదైతే ఏసీఎల్ మనకి ఎంత డయామీటర్ ఉంటుందో దానికన్నా సగం డయామీటర్తో మనం రీకన్స్ట్రక్ట్ చేస్తాం అనమాట. ఒకవేళ కంప్లీట్ టేర్స్ ఉన్న వాళ్ళల్లో అయితే మాత్రం డెఫినెట్లీ మనం ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ చేసుకోవాల్సిన తప్పనిసరి. అంటే ఆర్థ్రోస్కోపీ పద్ధతిలోనే చేస్తుంటారు? అవునండి, ఇప్పుడు ఉన్న టెక్నాలజీలో డెఫినెట్లీ ఆర్థ్రోస్కోపీ ఈజ్ ఓన్లీ రెగ్యులర్గా చేస్తున్నాం అనమాట. చిన్న మనకు ఆల్మోస్ట్ ఒక పెన్సిల్ సైజ్ 4 mm ఉంటుంది అనమాట, అంత హోల్ వేసి నీలో మనం టెలిస్కోపీ ద్వారా చూసి దాని లిగమెంట్ స్టేటస్ మళ్ళీ మెనిస్కస్ స్టేటస్ చూసి అది ఎంతవరకు డ్యామేజ్ అయింది. ఒకవేళ కంప్లీట్ డ్యామేజ్ అయితే మనకి కాల్లోనే ఎక్స్ట్రా కండరాలు ఉంటాయన్నమాట, హ్యామ్స్ట్రింగ్స్ అంటాం, వాటిని ఈ ఏసీఎల్ లాగా 3 to 4 folds చేసి మళ్ళీ పైన తొడ భాగానికి మళ్ళీ కింద లెగ్ భాగానికి బటన్స్ లేకపోతే స్క్రూస్ వేసి ఫిక్స్ చేస్తాం అన్నమాట. ఆర్థ్రోస్కోపీ అనే ఈ కీహోల్ సర్జరీస్ అనేవి ఎప్పుడు స్పోర్ట్స్ ఇంజురీస్కి లిగమెంట్ టేర్స్కే చేస్తుంటారా? ఇంకేమన్నా కొంతమంది మ్యాక్సిమం స్పోర్ట్స్ ఇంజురీస్కే, నీ జాయింట్లో యూజువల్లీ స్పోర్ట్స్ ఇంజురీస్ వల్లనే అవుతాయి. కొంతమందికి యాక్సిడెంట్స్ వల్ల కానీ లేకపోతే ఒక 50 పైబడిన వాళ్ళల్లో చిన్నగా మెనిస్కస్ డీజనరేటివ్ టేర్స్ అంటాం, అంటే అరుగుదల వల్ల ఈ వాషర్స్ అనేటివి అరిగిపోయి మధ్యలో లాక్ అవ్వడం, మోకాలు ఇలా మడిచి స్ట్రైట్ చేయలేకపోవడం, ఇలాంటి కంప్లైంట్స్ వస్తుంటారు. అలాంటి వాళ్ళకి జస్ట్ లాక్ అయిన పార్ట్ ఆఫ్ మెనిస్కస్ ఏదైతే ఉంటుందో దాని వరకు మాత్రమే రిమూవ్ చేస్తాం అనమాట. షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత ఆర్థ్రోస్కోపీ ట్రీట్మెంట్ తర్వాత ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది, అండ్ లిగమెంట్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ తర్వాత నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరా, స్పోర్ట్స్ యాక్టివిటీకి అటెండ్ అవ్వగలరా, ఇవన్నీ హాస్పిటల్స్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ అండ్ ఆర్థ్రోస్కోపీ స్పెషలిస్ట్ డాక్టర్ సోమేష్ మంజునాథ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి స్పోర్ట్స్ ఇంజరీస్కి ఆర్థ్రోస్కోపీ ఎప్పుడు అవసరం, రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ ఎప్పుడు చేస్తుంటారు, వీటిల్ల ఫలితాలు ఎలా ఉంటాయి, వాళ్ళ నార్మల్ యాక్టివిటీస్కి స్పోర్ట్స్కి అటెండ్ అవ్వగలుగుతుంటారు, ఈ వివరాలను అడిగి తెలుసుకుంటున్నాం. అంటే ఆర్థ్రోస్కోపీ చేసి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఒక్కోసారి లిగమెంట్స్ రీకన్స్ట్రక్షన్ కూడా చేస్తుంటారు కదండి, అంటే ఏంటి ఎప్పుడు చేస్తారంటే పూర్తిగా టేర్ అయినప్పుడు అట్లా చేస్తారు? మనకి ఎప్పుడైతే ఎంఆర్ఐ చేసి ఇది కంప్లీట్గా టేర్ ఉన్న వాళ్ళల్లో ఖచ్చితంగా మనం ఆర్థ్రోస్కోపిక్ ఏసీఎల్ కానీ లేకపోతే పీసీఎల్ కానీ ఏ లిగమెంట్ టేర్ అయిందో ఆ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ అవసరం అని చెప్తామన్నమాట. సో ఎయిదర్ ఏసీఎల్ ఒకటే ఉందా లేకపోతే లోపల వాషర్ కూడా టేర్ అయిందా లేదా అని మనం ముందుగానే మన ఎంఆర్ఐలో తెలుస్తుంది. దాన్ని బట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మనం సర్జరీకి వెళ్తాం. ఏసీఎల్ ఏదైతే కంప్లీట్గా టేర్ ఉందో దాన్ని మనం ఎక్స్ట్రా మనం బాడీలో ఉండే హ్యామ్స్ట్రింగ్స్ అంటే ఎక్స్ట్రా మజిల్స్ ఏవైతే ఉందో వాటితో ఫోల్డ్ చేసి మళ్ళీ 2 బోన్స్కి కనెక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టెబిలిటీ రావడం తర్వాత వాళ్ళు మళ్ళీ నార్మల్గా నడవడం అన్నీ జరుగుతాయి అన్నమాట. కాకపోతే దీనికి అట్లీస్ట్ ఒక 3 to 6 months పోస్ట్ ఆపరేటివ్ ఫిజియోథెరపీ ప్రోటోకాల్స్ ఉంటాయి అన్నమాట. సో ఖచ్చితంగా ఈ ఫిజియోథెరపీ ప్రోటోకాల్ అయితే ఫాలో అవ్వాలి. దీనికి ఏసీఎల్కి ఎప్పుడైనా సరే సర్జరీ ఎంత ఇంపార్టెంటో దాంతోపాటు ఫిజియోథెరపీ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. సో చాలామంది 1 month లేకపోతే 2 months ఫిజియోథెరపీ చేసేసి ఆపేద్దాం అనుకుంటే అది వాళ్ళకి డెఫినెట్లీ లాంగ్ రన్లో ఎంతో కొంత ఒక 10% లేకపోతే ఒక 15% పెయిన్ అయితే ఉంటుంది అనమాట. ఎవరైతే ఈ ప్రాపర్ ఫిజియోథెరపీ ప్రోటోకాల్ అరౌండ్ 6 months to 8 months కంప్లీట్ ఫినిష్ చేస్తారో వాళ్ళు మళ్ళీ స్పోర్ట్స్కి కానీ మెచ్యూర్ టైప్ ఆఫ్ స్పోర్ట్స్ అన్నిటికీ కూడా వెళ్ళొచ్చు అనమాట.
అంటే ఇంతకుముందు అంత ఇంటెన్స్గా అటెండ్ అవ్వగలుగుతారా? సో ఖచ్చితంగా అటెండ్ అవ్వగలరండి. ఇంతకుముందు ఏదైతే స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేస్తున్నారో అవన్నీ కూడా కాంటాక్ట్ స్పోర్ట్స్ ఇలాంటివి అన్నీ కూడా చేయగలరు. ప్రాపర్ ఫిజియోథెరపీ ఆల్మోస్ట్ 6 to 8 months ఆఫ్ రీహాబిలిటేషన్ తర్వాత ఖచ్చితంగా అటెండ్ అవ్వగలరండి. ఓకే. ఇంకా ఆర్థ్రోస్కోపీ పద్ధతిలో ఈ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్స్తో పాటు ఇంకెలాంటి ట్రీట్మెంట్స్ అందిస్తారు? మనకు ఆర్థ్రోస్కోపీలో ఇంకొక రకం ఏంటంటే కార్టిలేజ్ డ్యామేజ్. యంగ్ పేషెంట్స్లో ఈ చిన్నపాటి యాక్సిడెంట్స్ కానీ చిన్నపాటి ట్విస్టింగ్ ఇంజరీస్తో ఓన్లీ లిగమెంట్స్ మళ్ళీ మెనిస్కస్సే కాకుండా కార్టిలేజ్ డ్యామేజ్ కూడా చూస్తామన్నమాట. ఆల్మోస్ట్ చిన్న పెచ్చులాగా పోతుంది. అలాంటి వాళ్ళలో కార్టిలేజ్ రీకన్స్ట్రక్షన్ అంటాం అనమాట. ఎక్కడైతే మనకి వెయిట్ పడదో నిలబడినప్పుడు అక్కడి నుంచి కార్టిలేజ్ రిమూవ్ చేసి ఈ పార్ట్ ఆఫ్ ద బోన్లో మనం ఈ కార్టిలేజ్ అనేది అమరుస్తాం. ఇది యూజువలీ ఆల్మోస్ట్ కొద్ది పార్ట్ ఆఫ్ కార్టిలేజ్ డ్యామేజ్ అయితే, ఒకవేళ కంప్లీట్ కార్టిలేజ్ డ్యామేజ్ అయితే దానికి అనేది మళ్ళీ ట్రీట్మెంట్ డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. ఓకే. మోకాలకైనా యాంకిల్కి సంబంధించిన ట్విస్టులు కానీ ఏదైనా స్ప్రెయిన్ ఇట్లా అయినప్పుడు కూడా ఈ ట్రీట్మెంట్స్ అవసరం అవుతూ ఉంటాయి? ఖచ్చితంగా. యూజువలీ మనకు చాలా ఎక్కువ మంది ఈ మోకాలు యాంకిల్ స్ప్రెయిన్స్తోనే ఎక్కువ ప్రజెంట్ చేస్తారన్నమాట. ఎందుకంటే ఇవే చాలా ఎక్స్పోజ్డ్ జాయింట్స్ అన్నమాట. సో యాంకిల్ ట్విస్టింగ్, యూజువల్లీ యాంకిల్లో లిగమెంట్స్ అనేటివి జాయింట్ బయట ఉంటాయి. సో చాలా వరకు సెల్ఫ్ హీల్ అవ్వడానికి ఆస్కారం ఉంది. బట్ మోకాల్లో లిగమెంట్స్ మెయిన్గా ఈ క్రూషియేట్ లిగమెంట్స్ అనేవి జాయింట్ లోపల ఉంటాయి. సో ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ గుజ్జు అనేది ఆ హీలింగ్కి హెల్ప్ చేయదన్నమాట. సో ఖచ్చితంగా ఇలాంటి లిగమెంట్ టేర్స్కి రీకన్స్ట్రక్షన్ పద్ధతి అయితే ఖచ్చితంగా చేయించాల్సిన అవసరం పడుతుంది. ఓకే. ఒక్కోసారి కంప్లీట్ రెస్ట్ అంటారు, అంటే టేర్స్ ఎక్కువగా ఉన్నప్పుడే రెస్ట్ అంటారా, లేకపోతే ఎలా ఉంటుంది? అంటే ఎప్పుడైనా సరే ఈ ఆర్థ్రోస్కోపీ కేసీఎల్ రీకన్స్ట్రక్షన్ అయిన తర్వాత బెడ్ రెస్ట్ అనేది ఎప్పుడు ఉండదండి. డే 1 నుంచే మనం ఫిజియోథెరపీ అంటే మోకాలు మడవడం చాపడం అంటే ఫస్ట్ కొన్ని డేస్ 30 degrees, కొన్ని రోజుల తర్వాత 90 degrees వరకు మడవడం చాపడం, మళ్ళీ ఆ కాల్ మీద ఒక 2 వారాల్లో కంప్లీట్ వెయిట్ వేసి నడిపించడం, ఇవన్నీ కూడా చేస్తుంటారు అనమాట. ఫస్ట్ 2 వారాలు మాత్రమే వాకర్ సపోర్ట్తో ఒక 10% వెయిట్ వేసి నడిపిస్తాం. ఒకవేళ మెనిస్కస్ రిపేర్ కానీ చేస్తే మాత్రం కొద్దిగా వెయిట్ బేరింగ్ అనేది కొద్దిగా డిలే చేస్తాం అంతే అనమాట. బెడ్ రెస్ట్ అంటూ అట్లా అయితే ఏముండదు. చాలామంది ఇలాగ స్పోర్ట్స్ ఇంజరీస్ కానీ ఏమైనా స్ప్రెయిన్స్ అయినప్పుడు అలాగే గడిపేస్తూ ఉంటారండి, పెయిన్ ఉన్నా కూడా అలవాటైపోయి. అంటే మరి దానివల్ల ఎలా ఏమవుతుంది అంటారు? చాలామంది ఈ స్ప్రెయిన్స్ కానీ ఇలాంటివప్పుడు ఆల్మోస్ట్ 1 year ముందు స్ప్రెయిన్ అయిందని చెప్పి ప్రజెంట్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళల్లో ఏంటి ఇది క్రానిక్ పెయిన్స్ కిందకి అయిపోతుంది అనమాట. అంటే అట్లీస్ట్ ఆ లిగమెంట్ కూడా హీల్ అవ్వకుండా ఆ ఏరియాలో అలా పెయిన్ వస్తూ వాళ్ళు ఇంకా పేషెంట్ ఎలా అయిపోతారంటే ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్ని అలా మాడిఫై చేసేసుకుంటారనమాట. ఆ పార్ట్ ఆఫ్ ద అలాగ నడవకుండా కొద్దిగా డిఫరెంట్ యాంగిల్స్లో నడవడం ఇలా చూస్తుంటాం. ఓకే. వాళ్ళు అలా చేస్తూ ఉండడం వల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్? ఖచ్చితంగా జాయింట్ పైన ఏ పార్ట్ ఆఫ్ ద లిగమెంట్ టేర్ అయిందో ఆ జాయింట్ పైన ఖచ్చితంగా లోడ్ ఎక్కువ పడి ఆ తొందరగా అరుగుదల మార్పులు అనేటివి ఎక్కువగా చూస్తుంటాం అనమాట. ఓకే. వయసు పైబడ్డ వాళ్ళల్లో ఇలాంటి ఇంజురీస్ తక్కువ చూస్తారా? యూజువలీ ఈ ఇంజురీస్ రెగ్యులర్గా యాక్టివ్గా ఉండి లేకపోతే స్పోర్ట్స్ ఆడే వాళ్ళలోనే ఎక్కువ చూస్తుంటాం. బట్ ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ 50 years వరకు వాళ్ళు కూడా ఇంకా రీక్రియేషన్స్ స్పోర్ట్స్ నేను యాక్టివ్గా ఉండాలి, లేదు నేను మళ్ళీ టెన్నిస్ కానీ షటిల్ కానీ ఆడాలి అనుకున్న వాళ్ళల్లో మాత్రం డెఫినెట్లీ వాళ్ళ కార్టిలేజ్ లెవెల్స్ లేకపోతే అరుగుదల మార్పులు ఎంతవరకు ఉన్నాయి ఇవి చూసి ఒకవేళ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలాంటి లైఫ్ స్టైల్ కావాలో వాళ్ళతో కౌన్సిలింగ్ చేసి ఆ తర్వాత ఒకవేళ లిగమెంట్ సర్జరీ చేయాలా లేకపోతే జస్ట్ ఫిజియోథెరపీ సరిపోతుందా అని చెప్పి డిసైడ్ చేస్తాం. ఈ స్పోర్ట్స్ మెడిసిన్లో పిఆర్పీ కానీ స్టెమ్ సెల్ థెరపీ రోల్స్ ఎలా ఉంది, అసలు రోల్ ఉందా లేదా? కంప్లీట్ టేర్స్లో అసలు ఈ పిఆర్పీ కానీ ఏ స్టెమ్ సెల్స్ ఇచ్చినా కానీ యూజువల్లీ అయితే ఖచ్చితంగా హీల్ అవ్వండి. ఒక పార్షియల్ టేర్స్లో పిఆర్పీ ఇవ్వడం వల్ల కొన్ని స్టడీస్ ఉన్నాయి కొద్దిపాటిగా హీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి. బట్ కంప్లీట్ టేస్ట్లో మాత్రం ఏ పిఆర్పీ ఇచ్చినా కానీ ఏ ఇంజెక్షన్స్ ఇచ్చినా కానీ హీలింగ్ అనేది ఉండదు. ఖచ్చితంగా సర్జరీ అనేది మస్ట్ అనమాట. ఓకే. అంటే పార్షియల్గా అయినప్పుడు ఈ ట్రీట్మెంట్ అందించడం వాళ్ళకి ఫలితాలు ఉండడం గమనిస్తున్నారా? అదే డిమాండింగ్ ఇండివిజువల్స్ అంటే నేను ఓన్లీ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ లేకపోతే చిన్న పనులు చేసుకుంటాను ఇలాంటి వాళ్ళలో డెఫినెట్లీ ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఈ పిఆర్పీ ఒక్కటే కాదు, పిఆర్పీతో పాటు మనం ఫిజియోథెరపీ కూడా ప్రాపర్గా ఇస్తే డెఫినెట్లీ అది వర్కౌట్ అవుతుంది. కంప్లీట్ టేస్ట్లో మాత్రం ఇది వర్కౌట్ అవ్వదు. ఈ కార్టిలేజ్ రీజనరేట్ చేస్తామని చాలామంది చెప్తుంటారు పిఆర్పీతో వాటితోటి, నిజంగా అవుతుంది అంటారా అలా? బట్ కొన్ని స్టడీస్ ఉన్నాయి రీజనరేట్ చేస్తారని. బట్ మా డే టు డే ప్రాక్టీస్లో అయితే కంప్లీట్గా అరిగిన మోకాళ్ళకైతే పిఆర్పీ అనేది ఇప్పుడు ఇవ్వడం అనేది కంప్లీట్గా స్టాప్ చేసామండి. ఓకే. అంత రెగ్యులర్గా అయితే ఇవ్వట్లేదు. ఈ స్పోర్ట్స్ ఇంజరీస్లో ఒక పార్షియల్ టేర్స్ ఇలాంటి వాటిల్లో మాత్రం ఈ పిఆర్పీ అనేది అడిషనల్ సప్లిమెంట్గా మనం ఇస్తామన్నమాట.
ఓకే. ఇంతకుముందు ఆర్థ్రోస్కోపీ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఎప్పుడైనా తర్వాత ఫ్యూచర్లో ఆస్టియో ఆర్థరైటిస్ కీళ్ళ అరుగుదల సమస్య తలెత్తిందనుకోండి, వాళ్ళకి ఇంకా డిఫరెంట్ ట్రీట్మెంట్ అవసరం అవుతుందా? చాలామందికి ఆల్మోస్ట్ ఒక 6 months లేకపోతే 1 year నెగ్లెక్ట్ చేసి ఏసీఎల్ టేర్స్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే మెనిస్కస్ టేర్స్ కానీ వస్తారనమాట. అలాంటి వాళ్ళల్లో ఖచ్చితంగా మనం సర్జరీ చేసే టైంకే ఎంతో కొంత అరుగుదల అనేది వచ్చేసి ఉంటుంది. సో అలాంటి వాళ్ళలో మనం ముందుగానే కాండ్రో ప్రొటెక్టివ్ డ్రగ్స్ అంటే కార్టిలేజ్ రీజనరేట్ చేసే డ్రగ్స్ కొన్ని యాడ్ చేస్తాం అనమాట. అలా చేసినా కానీ వాళ్ళు కొద్దిగా ఎర్లీగా ఆర్థరైటిస్ అంటే ఒక 60 ఏళ్ళకి రావాల్సింది ఒక 50 ఏళ్ళకే రావడం ఇలాంటివి చూస్తుంటాం. ఓకే. ఒకవేళ రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ చేయించుకున్నారనుకోండి, అంటే మీరు ఆల్మోస్ట్ మీరు రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు, దానివల్ల తర్వాత రోబోటిక్ సర్జరీ వీటికి ఏమైనా ఇబ్బందులు ఎదురవ్వచ్చా? లేదండి, యూజువల్లీ ఏసీఎల్ చేసిన వాళ్ళల్లో నీ రీప్లేస్మెంట్ చేసుకోవడం కానీ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్స్ చేసుకున్నా కానీ ఏమి ఇబ్బంది ఉండదు అలాంటి వాళ్ళకి. ఓకే. ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్కి నార్మల్గా మళ్ళీ వాళ్ళు రిటర్న్ అయ్యేటప్పుడు మళ్ళీ ఫిట్నెస్ ఇవన్నీ ప్రాక్టీస్ చేసి వార్మప్స్ అవన్నీ చేసుకుంటూ చేయకపోతే త్వరగా మళ్ళీ ఇంజురీస్కి గురయ్యే రిస్క్ ఉంటుందంటారా? ఖచ్చితంగా మనం ఈ 6 months ఏదైతే ప్రోటోకాల్ తీసుకొని ఏదైతే మనం వేసిన లిగమెంట్ న్యాచురల్గా మనకి వచ్చిన లిగమెంట్ దేవుడిచ్చిన లిగమెంట్ లాగా ఫామ్ అవడానికి 6 months టైం పడుతుంది. ఆ స్ట్రెంగ్త్ రావడానికి కానీ ఆ స్ట్రెచ్చింగ్ కెపాసిటీ రావడానికి. మళ్ళీ కానీ మనం ప్రాపర్ ఫిట్నెస్ లేకుండా మళ్ళీ నార్మల్గానే నేను నొప్పి లేదు కదా అంతా నార్మల్ అయిపోయింది కదా అని మళ్ళీ ప్రాపర్ స్ట్రెచెస్ లేకుండా మళ్ళీ స్పోర్ట్స్కి వెళ్తే మాత్రం మళ్ళీ రీటైర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. చాలామంది ఒక్కసారి లిగమెంట్ టైర్స్ అవ్వగానే ఇంకా వాళ్ళు చేసే యాక్టివిటీకి లేకపోతే జిమ్కి వెళ్ళడం, యోగాకి దూరం అవడం ఇలాంటివన్నీ గమనిస్తుంటామండి. అసలు ముందుగానే ఈ లిగమెంట్స్ ఇవన్నీ స్ట్రాంగ్గా ఉండాలంటే ఆ వార్మప్స్తో పాటు ఇంకేమన్నా న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అవసరమా? ఖచ్చితంగా అండి. ఈ మధ్యకాలంలో ప్రతి ఇండివిజువల్స్లో ఈ యోగా కానీ లేకపోతే జిమ్ ఈ అవేర్నెస్ అనేది చాలా ఎక్కువ పెరిగింది. సో ఖచ్చితంగా వార్మప్ అండ్ సరౌండింగ్ మజిల్ స్ట్రెంగ్త్ కోర్ బాడీ స్ట్రెంగ్త్ ఇవి ప్రాపర్గా పెట్టుకుంటే ఖచ్చితంగా యూజువల్లీ డైటరీ సప్లిమెంట్స్ మనం తినే ఆహార పదార్థాల్లోనే కొద్దిగా వచ్చిన కాల్షియం విటమిన్ డి ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఓకేనండి డాక్టర్ సోమేష్ మంజునాథ్ గారు, లిగమెంట్ టేర్స్ అంటే ఏంటి, స్పోర్ట్స్ ఇంజరీస్ అయినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ గమనిస్తూ ఉండాలి, ఎలాంటి గమనించినప్పుడు తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎంఆర్ఐ స్కాన్ ఎప్పుడు అవసరం, ట్రీట్మెంట్స్లో ఆర్థ్రోస్కోపీ ఎప్పుడు చేస్తుంటారు, రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ ఎప్పుడు చేస్తుంటారు, అండ్ వాళ్ళు నార్మల్గా వాళ్ళ యాక్టివిటీస్ అన్నిటికీ ఎప్పుడు అటెండ్ అవ్వగలుగుతారు, ఈ వివరాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హెల్త్ కేర్. కీప్ వాచింగ్ TV5.